హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతిని. మామిడి తాండ్ర ఇంత సాఫ్ట్గా మందం లేకుండా చాలా కరెక్ట్ కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. స్కిప్ చేయకుండా ఫుల్ షార్ట్ చూసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మామిడి తోలంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాగా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. 1 కిలో తీసుకున్నాను కదా, 1 కిలోకి 250 గ్రామ్స్ టు 300 గ్రామ్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మామిడికాయలు తీయగా ఉన్నట్లయితే 250 గ్రామ్స్, లేదా కొంచెం చప్పగా ఉన్నట్లయితే 300 గ్రామ్స్ తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడపోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఉండలు లేకుండా చూసుకోండి. ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి, ఎందుకంటే మామిడి తాండ్రాలో ఇది మెయిన్ ఇంపార్టెంట్. జ్యూస్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చినట్లయితే మామిడి తాండ్ర కూడా అంతే సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో చూడండి, 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను షుగరు. సో స్టవ్ వెలిగించి ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటూ, అలాగే మూత తీసుకొని మళ్ళీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ గుజ్జు ఇలా సైడ్కి బురుగు వస్తుంది కదండి, ఇలా బురుగు వచ్చినప్పుడు లో ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలి, మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే. సో అది స్టవ్ మీద అవుతూ ఉండగానే ఇట్లా ప్లేట్లలో నెయ్యిని ఇలా ఈ విధంగా అప్లై చేసుకొని ప్లేట్స్ అన్నిటిని పెట్టేసుకోవాలి. ఎన్ని ప్లేట్స్కి అయితే మామిడి తాండ్ర వస్తుందో అన్ని ప్లేట్స్ని ఆయిల్ అయితే లేదా నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలి. మామిడి తాండ్ర తయారు కావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, పాకం లాగా వస్తుంది, తీగ పాకం లాగా వస్తుంది. మామిడి తాండ్ర జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మామిడి తాండ్రని అయితే ఇలా ప్లేట్లలో వేసేసుకుంటే సరిపోతుందండి. దానంతట అదే స్ప్రెడ్ అవుతుంది. ఇదన్నమాట మామిడి తాండ్ర కంప్లీట్ అవ్వడానికి. ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద అయితే 6 అవర్స్, ఎండలో అయితే 3 అవర్స్ అయితే ఎండబెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మందం లేకుండా అలాగే పలుచగా లేకుండా ఎంత సాఫ్ట్గా ఎంతో ఫ్రెష్గా ఈ విధంగా మనం ప్లేట్స్ అయితే చేసుకోవాలండి. ఇలా కేక్స్ లాగా చేసుకుంటే ఎంతో టేస్టీ మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మామిడి తాండ్ర మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని కిందనే ఉండే బెల్ ఐకాన్ని, ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.